అన్నారు అనేది ఒక అంశం. రెండోది ఇందాక మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ కేసీఆర్ గారు అసలు బీజేపీ గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి జగిత్యాల సభలో అన్నాడు. మరి కేసీఆర్ గారు బీజేపీ గురించి మాట్లాడలేదు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ గురించి మాట్లాడలేదు అంటే రేపు రేవంత్ రెడ్డి గారు బీజేపీతో తోట్టుకుంటారని అర్థం. అన్ని విమర్శిస్తున్నాం కదా, అది కాదు కదా. నువ్వు ఎస్ఐఆర్ అంటే విమర్శిస్తున్నాము, అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడి ప్రసాద్ గారు సిబిఐ కేసుల విషయంలో ఏకపడేసిందండి బీఆర్ఎస్. ఒక మాట చెప్పే అవకాశం ఇవ్వండి ప్రసాద్ గారు. 2 రోజులలో ఒక వ్యాలిడ్ ఇది ఉంది, ప్లీజ్ దయచేసి ఆగండి. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క మాట, ఏమైంది ఆడియో వెళ్ళట్లేదు ఏంటి ఆయనకి? బాబు వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఎందుకు ఆగరు, ఆగుతారు. ప్రసాద్ గారు బీజేపీ గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో కూడా పొత్తులు పెట్టుకున్నారు కదండి. ఆడియో ప్రాబ్లం ఉంది, మీరు ఆగండి. మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. దయచేసి ఆగండి ఒక్క మాట. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఎక్కడ ఒక్క దాగా చూపియండి. మన మాట వెళ్ళట్లేదు, ఆయనకి టెక్నికల్ ఇష్యూ వచ్చింది. పర్లేదు, బట్ ప్రసాద్ గారు వినబడుతుందా? మాట వినబడుతుందా సార్? నా మాట వినబడుతుందా? మీ మాట వినబడుతుంది. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరేమన్నారు, కేసీఆర్ గారు జగిత్యాల సభలో బీజేపీ గురించి మాట్లాడలేదు అంటున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు కదా మా పార్టీ గురించి, అంత మాత్రాన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోతాడా భవిష్యత్తులో అని మీరు ప్రశ్నించారు. అసలు మొన్న డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు మొత్తం ఆగిందే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన లాజిక్ మీద కదా చర్చ. అసలు మొత్తం దేశంలో విపక్షాలన్నీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన పాయింట్ బేస్ చేసుకునే కదా బీజేపీని నిలువరించారు. కేసీఆర్ గారు కూడా బీజేపీ గురించి విపరీతంగా మాట్లాడిండ్రు కదా. అప్పుడు గతం బీజేపీని కేసీఆర్ మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదు కదా. గతం సిబిఐ కేసులకు ముందు. ఓకే, ఎనీవే ఇప్పుడు కూటమి సంగతి చెప్పండి. నేను అదే చెప్తున్నా వెంకటేష్ గారు. ఇప్పుడు ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కూటములు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇది 100% ఖచ్చితం. మేము ఎక్కడైనా మాకు ఒక ఐడియాలజీ ఉంది, మా ఐడియాలజీ నచ్చిన వాళ్ళతోనే మేము జత కట్టేటువంటి అవకాశం ఉంటాయి. మా ఐడియాలజీ నచ్చేటువంటి పార్టీలు, మేము వాళ్ళ ఐడియాలు నచ్చేటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి మా జాతీయ నాయకత్వం చెప్పింది, మా రాష్ట్ర నాయకత్వం చెప్పింది, ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోతుంది. అటు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ ని ఓడగొట్టి రేపు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. కాబట్టి అటు మేము రేవంత్ రెడ్డి గారు ఎంతైతే ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో, గతంలో బీఆర్ఎస్ కూడా అంతే రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డది. ఈ రెండు పార్టీలు ఒకటే అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, కేసీఆర్ గారు వేరు కాదు. గతంలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చింది తప్ప వీళ్ళ విధానాలు గాని, అవినీతి గాని, అక్రమాలు గాని, అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సమాన దూరంలో ఉంటుందా బీజేపీ? 100% కాంగ్రెస్ పార్టీకి ఓకే. ఒక్క నిమిషం ప్రసాద్ ప్లీజ్, ఒక్క నిమిషము. దీంట్లో తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని డీకోడ్ చేస్తే నాకు